హలో ఫ్రెండ్స్, లైఫ్ బికమ్ హ్యాపీ హ్యాపీ. ఈరోజు రూమ్ లో ఉన్న సామాన్ మొత్తం అరేంజ్మెంట్ చేసేది ఉంది. చలో చేసేద్దాం. ఈరోజు అయితే చాలా పని ఉంది. ఎంత పని ఉందంటే నాకే తెలియదు. నిన్న చేసి చాలా టైడ్ అయిపోయినారు. మార్నింగ్ లేచి అదే వేడిగా నేను ముఖం కడుక్కుని బ్రష్ చేసి ముఖం కడుక్కొని ఇక నేను టవల్తో తుడుచుకొని ఇక అప్పుడే ఎర్లీ మార్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయినా. రూమ్ అరేంజ్మెంట్ చేసేసిన. ఒక్కొక్క లగేజ్ అయితే అందులో ఏం లేవు, అంత బ్యాగ్స్లో అన్నీ బట్టలే ఉన్నాయి. బట్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసేలోపు పైన ఉంది, కానీ చైర్ వేసుకుంటే ఇంకా పైన ప్యాన్ తగ్గుతుందేమో అనుకుని అది ఒకటొకటి కింద నుంచే పెట్టేసి అందుతున్నా. నేను మ్యాక్సిమం కొంచెం హైట్ ఉన్నా కాబట్టి ఏం పర్లేదు, పెట్టేస్తున్నా. కొద్దిగా షార్ట్ ఉన్న కొద్దిగా కష్టం అవుతుంది ఈ రూమ్లో, బట్ నేను పెట్టేస్తున్నాను. ఇంకా సామాన్లన్నీ సెట్ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఇక్కడ ఇందులో ఉన్న బ్యాగ్లు అయితేనేమో సామాన్లు ఉన్నాయి, కట్లరీస్ అన్న స్పూన్స్ లాగా అట్లాంటివి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అంతా సామాన్ మొత్తం అన్నీ సెట్ చేసి పెడుతున్నా పైన. చాలా ఇబ్బంది అనిపించింది. ఒక్కనే టైర్డ్ అయిపోయినా. అసలు ఎట్లా అయింది, మొత్తం అంతా తీసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా సామానే ఉంది. ఇంతగానం సామాన్ నేను ఎప్పుడు తెచ్చుకున్నాను, నాకే పరిచయంగా ఉంది. చైర్ తెచ్చుకున్నది ఇట్లా చాలా సామాన్లు ఉన్నాయి చిన్న చిన్న, అందుకే అది పెట్టడానికి కాబట్టి చైర్ తెచ్చుకొని పెడుతున్నాను నేను. అండ్ ఇక్కడ పెట్టేంత వరకు అంత బాగుంది, కానీ ఇక్కడ ఇంకా టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బట్టలతో అన్నీ తీసుకుని కలిసి పెట్టాలి. ఇటు సైడ్ పైన పెట్టేసిన, ఇటు సైడ్ ఇప్పుడు బట్టలు పెట్టాలి. సో బట్టలు పెట్టాలి అనుకుంటే అప్పుడు ఫస్ట్ దానికి ముందు కొన్ని ఉన్నాయి థింగ్స్, అవి థింగ్స్ పెట్టేస్తున్నా. ఆ థింగ్స్ పెట్టేస్తున్నా. డస్ట్ పడిపోయింది మొత్తానికి. అయితే దుమ్ము అయితే ఘోరంగా వస్తుంది రూమ్లోకి. ప్రతి ఫైల్ పైన ప్రతి దానిపైన డస్టే పడి ఉంటుంది. ప్రతిదీ క్లీన్ చేయాలని ఉంది, కానీ టైం సరిపోతుంది లేదు. సో అందుకనే కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనికేసి ఫస్ట్ అన్నీ అయితే అరేంజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నా. నేను చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అంత అవ్వట్లేదు. ఇంకా చాలా పని మిగిలిపోయింది. అట్లే చాలా లేట్ అయితే స్లోగా అవుతుందని అనుకోకండి, ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో ఉంది కాబట్టి చిన్నగా చేస్తున్నాను. అట్లా ఇంకా చాలా చేసినాయి. ఇప్పుడు బట్టలు ఇందులో బట్టలే, మరి ఇక్కడ బట్టలు అక్కడ బట్టలు అన్నిలా బట్టలు అన్నీ కొనుక్కున్నట్లు అట్లా బట్టలు అట్లనే అన్నీ సెట్ చేసిన. ఇట్లా లాస్ట్కి సెట్ చేసి ఇక్కడ మొత్తం డన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పని చూసుకుందాం. నెక్స్ట్ పనులు ఏమున్నాయంటే చూసుకుందాం. చలో ఇక నెక్స్ట్ పని వచ్చి కిచెన్. ఈ కిచెన్ ఇంకా పెయింట్ వేయలేదు. పెయింట్ ఇది ఈరోజు వేస్తారు. సో ఈ సామాన్ అంతా మళ్ళీ షిఫ్ట్ చేసి అవతల రూమ్లో పెట్టాలి. ఒకటి తీసుకెళ్తున్నా. బాహుబలి ఒకటేసారి లేపేస్తున్నా. పడతామని భయమైంది, బట్ పడలేదు. సో సేఫ్గా తీసుకెళ్ళి పెట్టేసిన. నేను అన్నీ తీసుకెళ్ళిన, ఒకటి అన్నీ తీసుకెళ్ళిన, పెట్టేసిన, కాల్ చేసేసిన. ఇప్పుడు ఇట్లా ఇది బ్లూ కలర్లో ఉంది ఎంటీగా, ఇప్పుడు మొత్తం వేరే కలర్ అయిపోతుంది. ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇక్కడ సెట్ చేసిన మొత్తం అన్ని సామాను. ఇక్కడ వేరే వాళ్ళు ఉండే బాగా గలీజ్ చేసినండే. ఇక మంచిగా క్లీన్ చేసుకున్నా. ఇక మంచిగా రుద్ది క్లీన్ చేసుకొని వాటర్తో పోసేసి మొత్తం క్లీన్ చేసేసిన. తర్వాత కొండి ఏమైందంటే ఆ వాటర్తో అక్కడ నీళ్ళు మొత్తం దుబ్బాల్సి వస్తుంది. వైపర్ కొనుక్కోలేదు. చిన్న వైపర్ కిచెన్ కోసం కొనుక్కుంటా. బియ్యం సంచి తెచ్చిపెట్టినా. ఇంకా గ్యాస్ది తెచ్చి పెట్టి సెట్ చేస్తున్నా. ఇప్పుడు సెట్ చేసుకొచ్చి దాని తర్వాతకి ఇంకా సిలిండర్ అవన్నీ పట్టుకుని వచ్చేసి అక్కడ సెట్ చేయాలి. ఏమైతే అక్కడ సామాన్లు సెట్ చేసి పెట్టినా కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇప్పుడు. సో పెట్టేస్తున్నా అవన్నీ కలిసి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి ఏమంటే దేవుని సామాన్లు ఉన్నాయి. సో దేవుని ఫోటోలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నా. సెట్ చేసిన తర్వాతకి ఇక కింద ఫస్టే పేపర్ వేసి పెట్టిన. ఆ పేపర్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ పడకుండా జర నీట్గా చూడడానికి మంచిగా ఉంటుంది దానికేసి డస్ట్ వేసి ఆ పేపర్ వేసి పెట్టిన. సారీ, డస్ట్ పేపర్ అది. సో సెట్ చేసేసిన, అయిపోయింది. మీకు పార్ట్ 4లో రూమ్ టూర్ చేసి చూపిస్తాం. ఇప్పటికి పార్ట్ 3 ఫినిష్.